అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన మరో 40,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం ప్రకటన. ప్రధాని కేంద్ర మంత్రులతో తెలంగాణ సీఎం భేటీ. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం. రేవంత్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ బీజేపీ వీహెచ్పీ. హిందువులను అవమానిస్తే సహించేది లేదన్న కిషన్ రెడ్డి. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్న చంద్రబాబు. అభివృద్ధిలో భాగస్వామ్యానికి జనసేన కమిటీలు. మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్న పవన్ కళ్యాణ్. విజయవాడ భవానీపురంలో స్థల వివాదం. 42 ఇళ్లపైకి బుల్డోజర్లు కూల్చిన తర్వాత స్టే ఆర్డర్. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్న జగ్గారెడ్డి. తెలంగాణ ఇచ్చిన కుటుంబాన్ని విమర్శిస్తారా అని మండిపాటు. ఎన్నికల కమిషనర్ ను కలిసిన జాగృతి అధ్యక్షురాలు కవిత. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధనంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. హైదరాబాద్ చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి. 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్. వికారాబాద్ జిల్లా గొట్లపల్లిలో ఎన్నికల నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లిన దొంగలు. ఆన్లైన్లో స్కాన్ చేసి భద్రంగా పెట్టామన్న సబ్ కలెక్టర్. వికారాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డ సబ్ రిజిస్ట్రార్. 2 గంటల పాటు సోదాలు. మరో 2 అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు బాంబు కలకలం. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో కుక్క కొరకడంతో పేలిన బాంబు. పల్నాడు జిల్లాలో స్కప్ టైఫస్ వ్యాధి కలకలం. ప్రాణాంతకమైన వ్యాధి కాదన్న డిఎంహెచ్ఓ. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు. నీట మునిగిన పంట పొలాలు. 400 మంది రైతులు నష్టపోయారన్న అధికారులు. అనకాపల్లి పాయకారావుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన హోంమంత్రి. సమయ పాలన పట్టించాలని డాక్టర్స్ నోటీసులు జారీ చేయాలని డిఎంహెచ్ఓకు ఆదేశం. కాకినాడ జిల్లా లోవకొత్తూరులో స్థానికులు ఆందోళన. ఇంటి పన్ను చెల్లించుకుంటే పింఛను డబ్బులు ఇవ్వలేమన్న సచివాలయం ఉద్యోగులు. సెల్ ఫోన్లలో సంచారి సాథి యాప్ ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి కాదన్న కేంద్రం. ఆదేశాలను ఉపసంహరించుకున్న టెలికాం విభాగం. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి. 3 అంచెల భద్రత. స్వాట్ చేతికి యాంటీ డ్రోన్ గన్స్. పుతిన్ భారత్ పర్యటనకు భారీ బందోబస్తు. వన్ ఎకర్ వన్ సీజన్ నినాదమిచ్చిన ప్రధాని మోదీ. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మారాలని పిలుపు. భారత్ పై అక్కసు వెళ్లగక్కుతోన్న బంగ్లా నాయకులు. భారత్ ముక్కలవ్వనంత వరకు బంగ్లాలో శాంతి నెలకొనదన్న ఆర్మీ మాజీ జనరల్. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన శ్రీలంక అధ్యక్షుడు కుమార దీసనాయకే. సాగర్ బంధు కింద శ్రీలంకకు సాయం అందించిన భారత్. మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసినట్లు పోస్ట్ చేసిన వెంకటేష్. చిరంజీవితో నటించడం సంతోషంగా ఉందన్న వెంకీ. భారత్ పై సౌత్ ఆఫ్రికా విజయం. భారీ స్కోర్ ను ఛేదించి గెలిచిన సఫారీలు.